ఏఎంపీఎం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అతిథి ఒక సాధారణ మధ్యతరగతి గిరిజన కుటుంబంలో పుట్టి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఎంతో కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా తన బాధ్యతలు స్వీకరించి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది మరింత ప్రజాసేవ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ ఉపాధ్యాయ వృత్తిని వదులుకుని రాజకీయంలోకి ప్రవేశించి ప్రస్తుతం అరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తన బాధ్యతలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి సివేరి దొన్నుదర. రండి దొన్నుదర అంతరంగాన్ని చూద్దాం. అరకు నియోజకవర్గంలో ఆయన ఇచ్చే హామీలు, అరకు నియోజకవర్గ ప్రజలకి ఆయన ఎటువంటి భరోసా కల్పిస్తున్నారన్న విషయం ఈరోజు ఆయన పుట్టిన నేల అరకులో ఆయన అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదో కిటారి ఫ్యామిలీకి సివేరి ఫ్యామిలీకి ఏదో అలజడి జరుగుతోంది అరకు నియోజకవర్గంలో అని చెప్పి బయట టాక్ వస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? అప్పుడప్పుడు ఈ అలజడి అనేది టీ కప్పులో తుఫాన్లు అనేది వస్తుంటాయి పోతుంటాయి. దానికి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. మనకు ప్రజలు అనేది చాలా ముఖ్యం. ప్రజల మనసు నేనున్నాను. దొన్నుదొరకి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే చేయాలని ప్రజలు ఫిక్స్ అయిపోయినారు. ముఖ్యంగా సివేరి దొన్నుదొరకు కానీ అధికారం వస్తే అరకు మన్యం ప్రాంతాన్ని దోచుకు తింటాడు అన్నటువంటి ఒక ఆరోపణ మీ మీద వస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు నా దగ్గర నాకు వచ్చినటువంటి మీరు నిరూపించండి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉండి మాట్లాడండి. వితౌట్ ఆధారా మీరు మాట్లాడడానికి మీకు హక్కు లేదు. ఎందుకంటే నేనేంటో మా ప్రజలకు తెలుసు. దొన్నుదొర ఏంటి అనేది నా ప్రజలకి తెలుసు. ఈ 6 మండలంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. సార్, ఏం సార్ అసలు నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉంది సార్. మీరు ఒక విద్యావేత్త, అంటే బాగా చదువుకున్న వ్యక్తి. మీరు చదువుకున్న తర్వాత మీరు ఉపాధ్యాయ వృత్తి కూడా చేశాను. అసలు ఎందుకని మీకు రాజకీయం పట్ల మీకు ఇంత ఆసక్తి పెరిగింది సార్? అసలు ముందు అది చెప్పండి సార్. మా ఏఎంపీఎం ప్రేక్షకులు, నేను ఒక పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చానండి. నేను ఉపాధ్యాయుడిగా ఉండగా అనేక సమస్యలు చూశాను. మన గిరిజన ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఈ గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసము ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపం పోలేదు. గిరిజనులు అనేకమైనటువంటి సమస్యల మీద కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి. ఓ పక్క మన చట్టాలు హక్కులు కోల్పోతున్నా సరే ఆ అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ నాయకులు ఉన్నారు. ఇవన్నీ గమనించి మన గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడే నాయకత్వం ఇక్కడ లోపం ఉంది. ఆ లోపాన్ని సరిదిద్దాలి. అసెంబ్లీలో మన గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం గళం ఇప్పాలి. ఈ గిరిజన ప్రాంతంకి ఇక్కడ న్యాయం జరగాలి, గిరిజనులకి ఇక్కడ న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో, గిరిజనుల కోసం కమిట్మెంట్గా పని చేయాలనే ఒక తాపత్రయంతో నేను ప్రత్యక్షంగా రాజకీయంలో వచ్చి చెయ్యాలి, గిరిజనులకు సేవ చేయాలి, ప్రాంతానికి అభివృద్ధికి పాటుపడాలన్న ఒక లక్ష్యంతో ఇవాళ నేను ఒక పవిత్రమైన వృత్తిని వదులుకొని, ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని ఇవాళ నేను రాజకీయ రంగంలో రావడం జరిగింది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అసలు గిరిజన అభివృద్ధి కోసం పాటుపడాలన్నటువంటి ఒక ఆలోచన మీలో వచ్చింది కాబట్టి ఒక పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి వదులుకొని వచ్చారంటారు. కరెక్ట్. మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా, లేదంటే అందరూ విద్యావేత్తలు, లేకపోతే ఏంటి సార్? ఒక సాధారణ మధ్యతరగతి గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి మీరు అసలు ఏ నేపథ్యం మీద వచ్చారు? మా కుటుంబం రాజకీయ కుటుంబమేనండి. ముందు నుండి మా నాన్నగారు సివేరి చిన్నమనాయుడు గారు, ఆయన 20 సంవత్సరాలుగా ఆ మాదల పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఆయన పరిపాలన చేశారు. ఆయన పట్టిన పునాది నుండి వీళ్ళ మన సోమగారు ఆయన అక్కడ నుండి ఎదిగి ఒక
ఎమ్మెల్యే స్థాయికి ఆయన ఎదగగలిగారు. ఉమ్, ఆ పునాది నుండి ఇవాళ నేను రాజకీయం రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మాది యాక్చువల్గా పొలిటికల్ ఫ్యామిలీ. ఓకే. అయితే నేను చిన్నప్పుడు నేను ఏపీఆర్ స్కూల్ సీలేరులో చదువుకున్నాను. ఇది చాలా దూరం, ఒక రకంగా అప్పుడు బస్సులు కానీ ఎటువంటి సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో అంత సుదూరమైనటువంటి ప్రాంతం వెళ్ళి ఉమ్, ఆ చలికి ఆ వాతావరణానికి తట్టుకొని 10వ తరగతి వరకు అక్కడ చదువుకొని 10వ తరగతిలో నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఓకే. ఆ రకంగా నేను కష్టపడి చదువుకోవడం జరిగిందండి. తర్వాత విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది సార్ అసలు? తర్వాత ఇక్కడ అరకువేలి జూనియర్ కాలేజ్లో చేయడం జరిగిందండి. ఓకే. తర్వాత ఉద్యోగం ఏ సంవత్సరంలో వచ్చింది అసలు? నాకు ఉద్యోగము 1990లో వచ్చింది. ఉమ్, 1989 డిఎస్సి. ఉమ్, ఆ డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి 90లో మాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం కూడాను చాలా రిమోట్ ఏరియాలో ఇచ్చారు. మురిగూడ, ఉమ్, ఆ డుమ్రిగూడ మండలం మురిగూడ అనే ప్రాంతము. అక్కడ ఎటువంటి రోడ్ సౌకర్యం లేదు. అక్కడ సుమారుగా నేను అక్కడికి ఎక్కడైతే ఉద్యోగం చేశారో అక్కడే నేను 8 సంవత్సరాలు అదే గ్రామంలో నేను ఉండిపోయి అక్కడే నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేను విద్యాభ్యాసం చేశాను. ఉమ్, నేను వెళ్ళేంత వరకు అక్కడ అక్షరాభ్యాసత అనేది అక్షరాస్యత పూర్తిగా నిల్లు. ఓకే. నేను వెళ్ళిన తర్వాతనే అక్కడ ఆ చదువు అంటే ఏమిటనే తెలిసింది. ఉమ్, సాధారణ ఎలిమెంటరీ స్కూల్ నుండి ఒక ఏపీఆర్ స్కూల్ సీట్లు కొట్టడంటే చాలా కష్టం. కానీ నా దగ్గర చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏపీఆర్ స్కూల్ సీట్ వచ్చింది. అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యానండి. ఇప్పుడు రాజకీయ జీవితం ప్రారంభించిన తర్వాత సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? నిజంగా మీ పుట్టిన గడ్డ మీద ఉండి చెప్పండి సార్. నేను ఖచ్చితంగా రాజకీయం ఈ వ్యవస్థలో వచ్చి కూడాను నేను సక్సెస్ 100% నేను సక్సెస్ అయ్యానండి. ఎందుకంటే గతంలో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడే నేను ఎక్కడ డబ్బులకి ఓటు అనేది ఎక్కడ నేను ఇవ్వలేదండి. పక్క గ్యారెంటీ చెప్తున్నా? గ్యారెంటీగా ఒక్క నయ్యా పైసా ఎక్కడ ఓటుకి డబ్బులు ఇవ్వలే. అవతల పార్టీ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఒక్క నయ్యా పైసా కూడా నేను ఖర్చు పెట్టకుండా స్వతహాగా అభిమానంతో 2వ స్థానంలో వచ్చాను. అది నిజంగా అక్కడ సక్సెస్ అయ్యాను. అంటే 26,000 ఓట్లు, 27,666 ఓట్లు వచ్చాయి. ఓకే. అది నా సక్సెస్కి పునాది. ఈవేళ దాన్ని బేస్ చేసుకొని నేను తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిపించారు. ఇప్పుడు నాకు రాష్ట్ర ఎస్టీసీల అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. వెరీ గుడ్. ఇప్పుడు నాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తూ నాకు నియోజకవర్గ బాధ్యత అప్పగించారు. ఇంకా పొలిటికల్లో నేను 100% సక్సెస్ అయ్యాను. రాబోయే రోజుల్లో ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేనైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నేను 100% పొలిటికల్లో కూడా సక్సెస్ అయ్యాను. ఇంకా గెలిచి మా ప్రాంతానికి పూర్తి స్థాయిలో అంకిత భావంతో పనిచేసి అభివృద్ధి చేస్తే ఇంకా సంపూర్ణంగా సక్సెస్ అవ్వాలని కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి సార్, ఏదో కిటారి ఫ్యామిలీకి సివేరి ఫ్యామిలీకి ఏదో అలజడి జరుగుతోంది అరకు నియోజకవర్గంలో అని చెప్పి బయట టాక్ వస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? రాజకీయంలో ఇవన్నీ మామూలే సార్. రాజకీయంలో అప్పుడప్పుడు ఈ అలజడి అనేది టీ కప్పులో తుఫాన్లు అనేది వస్తుంటాయి, పోతుంటాయి. దానికి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. మనకు ప్రజలు అనేది చాలా ముఖ్యం. ప్రజల మనసు నేనున్నాను. దొన్నుదొరకి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే చేయాలని ప్రజలు ఫిక్స్ అయిపోయినారు. అంత గ్యారంటీగా చెప్తున్నారంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టినని ఫస్ట్ అన్నారు. అవునండి. చదువుకున్నా నాకు ఆధారం ఉందని చెప్పి రెండోసారి అన్నారు. ఇప్పుడు ఇంత పక్కాగా సీటు కూడా కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు, మీరు అనౌన్స్ చేస్తారు. అసలు ఈ సీట్ కన్ఫర్మ్ అనౌన్స్మెంట్ పక్కా అనుకోవచ్చా మేము? పక్కానండి. సీట్ కన్ఫర్మేషన్ పక్కగా అయింది. మోస్ట్లీ అధికారికంగా అంటే నాది మొదటి లిస్టులోనే నా పేరు ఉంది. ఓకే. ఈ నెలలోనే అది అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మారదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే గెలిచే అభ్యర్థికే సీట్ ఇవ్వాలి. రైట్. కాబట్టి
ఆ బేస్ మీద నాకు సీట్ కన్ఫర్మ్ చేశారు తప్ప ఉమ్, మరొకటి కాదు. ఇక్కడ గెలిచే అభ్యర్థికి సీట్ ఇవ్వాలి, అన్ని చోట్ల అలా జరుగుతుందండి. ఉమ్. గెలిచే అభ్యర్థికి ఖచ్చితంగా పార్టీ సీట్ ఇస్తుంది. సార్, అరకు నియోజకవర్గంలో మీరు ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా గుర్తించారా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలని పరిష్కార మార్గానికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారా? ఆ సమస్యలు ఏమైనా మా గురించి? నియోజకవర్గంలో ఉమ్, చాలా సమస్యలు ఉన్నాయండి. ఉమ్, ఇక్కడ ప్రధానంగా ఈ అరకు నియోజకవర్గంలో సాగునీరు అందించడానికి చాలా చోట్ల ఈ చెక్ డ్యామ్ల నిర్మాణం, ఉమ్, అక్కడక్కడ నిర్మాణంకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక 2-3 చోట్ల రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. అవి కనుక చేయగలిగితే రైతులకి పంట పండించుకోవడానికి ఒక అవకాశం ఉంది. అలాగే నియోజకవర్గంలో అనేకమైనటువంటి కొన్ని క్రిటికల్ సమస్యలు కూడా ఉన్నాయి. రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఆ పంటని ఒక దగ్గర స్టోరేజ్ పెట్టుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి. అది లేక ఆ దళారులు ఎప్పటికప్పుడు ఆ పంటని కొనుగోలు చేసి తీసుకెళ్ళిపోతారు. అంటే తక్కువ రేటు ఉన్నప్పుడు కొనేసి తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే మాకు కోల్డ్ స్టోరేజ్ అనేది రైతులకి చాలా ఇంపార్టెంట్. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం జరిగితే మండలానికి ఒక్కొక్క కోల్డ్ స్టోరేజో లేకపోతే నియోజకవర్గానికి ఒక 3 కోల్డ్ స్టోరేజ్ పెట్టగలిగితే రైతులు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు అక్కడ నిల్వ చేసుకొని ఆ ధర పలికినప్పుడు వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి లాభం ఉంటుంది. అలాగే కాఫీ రైతులకి ప్రోత్సాహం చేయాలి ఖచ్చితంగా. దానివల్ల అక్కడ కూడా ఎక్కువ కాఫీ రైతులు పండించినటువంటి కాఫీని దళారులే తీసుకెళ్ళిపోతున్నారు. దాన్ని కూడా మనము ప్రభుత్వమే కొనాలి. కాఫీ రైతులకి మంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ టూరిజంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సరైనటువంటి వేతనం ఇవ్వట్లేదు. వాళ్ళకి అసలు ఉద్యోగ భద్రత లేదండి. ప్రధానంగా ఉద్యోగ భద్రత లేక ఎప్పుడు ఎవరు ఉద్యోగం ఊడిపోతాయో తెలియదు. అనేకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి ఉంది, అది కూడా చేయట్లేదు. ఐటీడీఏలో స్పెషల్ డిఎస్సి ద్వారా భర్తీ చేయవలసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఒక స్పెషల్ డిఎస్సి కూడా తీసి మన గిరిజనుల నిరుద్యోగులకు భర్తీ చేయలేదు. నిరుద్యోగుల సమస్య చాలా పెరిగిపోయిందండి ఈ 4.5 సంవత్సరంలో. మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల సమస్యలు భర్తీ చేస్తాం. దొరగారు, ఇప్పుడు మీరు చెప్తున్నవి చాలా వరకు కూడా చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా సివేరి దొన్నుదొరకు కానీ అధికారం వస్తే అరకు మన్యం ప్రాంతాన్ని దోచుకు తింటాడు అన్నటువంటి ఒక ఆరోపణ మీ మీద వస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? మీరు ఏం మాట్లాడుతున్నారండి? నాకు వచ్చినటువంటి మీరు నిరూపించండి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉండే మాట్లాడండి. వితౌట్ ఆధార మీరు మాట్లాడడానికి మీకు హక్కు లేదు. ఎందుకంటే నేనేంటో మా ప్రజలకు తెలుసు. దొన్నుదొర ఏంటి అనేది నా ప్రజలకి తెలుసు. ఈ 6 మండలంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. అవును, తెలుసు కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు నాకు 2వ స్థానంలో నిలబెట్టారు. ఇప్పటికే నేను ఏ గ్రామానికి వెళ్ళినా దొన్నుదొర ఒక నీతికి నిజాయితీకి కట్టుబడే మనిషి. ఆయన దేనికి లొంగడు, డబ్బులుగా ప్రలోభానికి దేనికి లొంగని మనిషి ఎవడైనా ఉన్నాడంటే దొన్నుదొర ఒకడే అని ప్రజల నుండి వస్తున్నటువంటి మాట. మీరు మీ దగ్గర ఆధారం ఉంటే మాట్లాడండి. ఆధారం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను. అయితే రండి. వాస్తవంగా కొంతమంది మీ ప్రత్యర్థులు కావచ్చు, లేదంటే మీకు గిట్టని వారు కావచ్చు, ఇటువంటి ఆరోపణలు తీసుకొస్తారు. అటువంటి వారికి కూడా మీరు నాకు అటాక్ ఇవ్వడం కాదు, అటువంటి వారికి మీరు డైరెక్ట్ గా ఛానల్ తరపున మీరు అటాక్ ఇవ్వగలరా? తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నాను. అటాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆధారంతో రండి. ఇప్పటి వరకు నేను డైరెక్ట్ పొలిటికల్ నుండి వచ్చి నేను ఎక్కడ ఏమైనా అధికారము చెలాయించుకొని నాకు అధికారం ఏదో ఒక పదవి తీసుకొని నేను ఎక్కడైనా సంపాదించినటువంటి దాఖలాలు ఉన్నాయేమో ఆధారాలతో తీసురండి. తప్పకుండా నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక పదవి ఎక్కలేదు. ఇప్పటి వరకు నా చేతిలో ఏమి అధికారం లేదు. నాకు ఎవరిస్తారండి? ఇలాంటి
కళ్ళబొల్లి ఇలాంటివి నిందారోపణ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఏమైనా ఆధారం ఉంటే తీసురండి, దమ్ము ధైర్యం ఉంటే తీసురండి, నిరూపించమని నేను ఈ సవాల్ విసురుతున్నాను. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అరకు నియోజకవర్గంలో పాలన ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? అరకు నియోజకవర్గం పరిస్థితి చూసినట్లయితే అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. ఈ రోడ్ అంటారా, అది నేషనల్ హైవే, ఇది సెంట్రల్ ప్రభుత్వం డబ్బులతో నడుస్తున్నటువంటి పరిస్థితి. లేదు ఫాల్గుణ గారు మాకు ముందడుగేసి మా గురించి కష్టపడి ఇదంతా చేసినారని చెప్పి కొంతమంది గిరిజనులు అనుకుంటున్నారు. వాస్తవం అది అపోహ మాత్రమే. పాల్గొన నేను ఇది చేశాను అనడానికి ఎక్కడ ఏం లేదండి. ఆయన అరకు నియోజకవర్గం పేరు మీద మంజూరైనటువంటి ఈ మెడికల్ కాలేజ్ని పాడేరు పంపించేశారు. అరకు పేరు మీద వచ్చినటువంటి జిల్లా అటు పక్క నియోజకవర్గంకి వెళ్ళిపోయింది. అరకు పేరు మీద వచ్చినటువంటి కేంద్ర ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పక్క జిల్లాకి వెళ్ళిపోయింది. మరి అన్ని విధాలుగా అరకుకి అన్యాయం చేసింది ఎవరంటే పాల్గొనని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని పక్కకి వెళ్ళిపోతున్నా ఈయన కనీసము దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే అరకు మీద ఆయనకి మమకారం లేదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి పాల్గొన మీద అయితే పూర్తిగా వ్యతిరేకత ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వల్ల ఈ అరకు నియోజకవర్గానికి ఒరిగేది లేదు. ఇక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి గారు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి హామీలు గుప్పించారు, వరాలు గుప్పించారు. ఒక్కటి కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మొన్న ఇక్కడ వచ్చారు చింతపల్లి వచ్చినప్పుడు కనీసం మా గిరిజనులకి ఏదైనా వరం ఇస్తాడేమో అని ఇక్కడ ఉన్న గిరిజనులందరూ అనుకున్నారు. కానీ ఏమీ లేదు, ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు అంతే. ఆయన వల్ల ఏం ప్రయోజనం లేదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే మన గిరిజన ప్రాంతం బాగుపడుతుంది, మన గిరిజనం అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక నమ్మకం పెట్టుకున్నారండి. రైట్ సార్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరకు అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అభివృద్ధి చెందిందండి. ఎందుకంటే ఆయన అరకులో పెదలవుడు పంచాయతీని దత్తత తీసుకొని అక్కడ ప్రతి ఇంటింటికి కుళాయి, సీసీ రోడ్లు, వీధి లైట్లు అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ కాఫీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం 520 కోట్లు ఆయన అభివృద్ధి అది మంజూరు చేశారు. దానివల్ల అనేక మంది గిరి రైతులు కాఫీ ప్లాంటేషన్ వేసుకున్నారు, కాఫీ ప్లాంటేషన్ అభివృద్ధి చేసుకున్నారు. దానివల్ల మన వాళ్ళకి మంచి ఆదాయం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అరకు మీద ఆయనకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. అదేవిధంగా పెదలబుడు పంచాయతీ సంబంధించి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్న నేపథ్యంలో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని పట్టించుకున్న నాదులు ఎవరైనా ఉన్నారా? పెదలబుడు పంచాయతీ నిజంగా అభివృద్ధి జరిగిందంటారా? అభివృద్ధి జరిగిందండి. ఇప్పుడు వెళ్ళి పంచాయతీ లోపల చూస్తే అక్కడ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, కుళాయిలు కానీ ఇవన్నీ కనపడతాయి. అక్కడ పంచాయతీ లోపలికి వెళ్ళి చూడకుండా అభివృద్ధి జరగలేదు అనేది కరెక్ట్ కాదు. ఒకసారి పంచాయతీ లోపలికి వెళ్ళి చూడమనండి ఎవరైనా అడిగితే. అరకు నియోజకవర్గంలో ముఖ్యంగా డోలీల్లో గర్భిణీలు చనిపోతున్నారు. ఒక ఏదైనా అత్యవసర వైద్య సదుపాయం కావాలన్నా సరే కిలోమీటర్ల మేర వాళ్ళని డోలీలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఏంటి సార్, ఇంకా గిరిపుత్రులు అలాగే ఉండిపోవాలంటారా? లేదంటే ఇంతమంది మీలాంటి విద్యావేత్తలు ఉన్నారు, మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరు కూడా అటువైపు చూడట్లేదు, మీరు అధికారంలోకి వస్తే కనీసమైనా అటువంటి వారి సమస్య తీర్చే ప్రయత్నం చేస్తారు? తప్పకుండా అండి. ఒక రకంగా చెప్పాలంటే నాయకుల యొక్క చిత్తశుద్ధి లోపము, నాయకుల యొక్క చేతకనితనం వలన ఇలా జరుగుతుంది. మనకు ఎస్టీ సప్లాన్ నిధులు ఇది మన గిరిజనుల కోసమే అది ఉపయోగించుకోవాలి. ఎస్టీ సప్లాన్ నిధుల కోసము గట్టిగా పట్టుపట్టి గిరిజన ప్రాంత అభివృద్ధి కోసము యూటిలైజ్ చేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ. ఈ ప్రభుత్వము అయితే టోటల్గా ఈ సప్లాన్ నిధులు మొత్తము నవరత్నాలని అమ్మఒడికి డైవర్ట్ చేసడం పరిస్థితి చేసింది. దానివల్ల గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కొద్దిగా నిర్లక్ష్య భావన ఏర్పడుతుంది. ఇప్పుడు
వైద్య రంగం కూడాను ఆసుపత్రులు అక్కడక్కడ చాలా రిమోట్ ఏరియాలలో ఆసుపత్రి మాకు నిర్మాణం చేయాలని, ఆసుపత్రి కావాలని చాలా చోట్ల ఇప్పుడు గోమంగి ఏరియాలో అక్కడ మాకు ఆసుపత్రి కావాలి, ఒక మంచి ఆసుపత్రి నిర్మాణం చేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు, కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అలాగే ఉక్కుంపేటలో ఉప్ప ఏరియాలో ఒక మంచి ఆసుపత్రి కావాలి, అక్కడక్కడ ముంచింగ్పుట్లో కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఆసుపత్రిలోకి దగ్గరకు లేకపోవడం వలన చాలా దూరం నుండి మీరు అన్నట్టు డోలిమోతలో తీసుకొస్తున్నటువంటి క్రమంలో కొంతమంది గర్భిణీ స్త్రీలు దారిలోనే ప్రస్తావిస్తున్నారు, చచ్చిపోవడం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనము పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ప్రత్యక్షంగా మనం వెళ్ళి చూస్తున్నాం. ఇది చాలా సమస్య. కాబట్టి మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఎస్టీ, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి ఎస్టీ సప్లాన్ నిధులు ఖచ్చితంగా మన గిరిజన ప్రాంతం రోడ్ల కోసం కేటాయిస్తూ ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు ఖచ్చితంగా వేయడానికి అయితే నేను శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను చేస్తానండి. అలాగే ఆసుపత్రుల నిర్మాణం మాకు ముఖ్యంగా రోడ్డు, ఆసుపత్రి అనేది చాలా ఇంపార్టెంట్. మా ప్రాణాలు ఇవాళ గాలికి కలిసిపోతున్న పరిస్థితి, దాని నుండి మనం కాపాడాలంటే ఖచ్చితంగా మనకు అందుబాటులో ఆసుపత్రి రావాలి, అక్కడ సఫిషియెంట్గా డాక్టర్లు ఉండాలి. అలాగైతేనే మా ప్రాణాలు కొన్ని అయినా మనం నిలబెట్టుకోగలుగుతాం. అయితే ముఖ్యంగా సార్ యువతకు మీరు ఇచ్చే హామీ ఏంటి సార్? గిరిజన యువత, మీ నియోజకవర్గ యువతకి ఎటువంటి ఉపాధి కల్పనకి ప్రణాళిక ఏమైనా సిద్ధం చేశారా, లేదంటే ఇతరత్ర ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? చదువుతున్నటువంటి యువత వాళ్ళకి ఏ ఉపాధి లేకపోతే రకరకాల చెడు మార్గాలకి వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది. దానికోసము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నేనైతే ఒకటి, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జియో నెంబర్ 3 ఉన్నప్పుడు మన గిరిజన యువతకి ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు జియో నెంబర్ 3 కొట్టివేయడం, ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా కనీసం పట్టించుకోకపోవడం వలన ఆ జియో నెంబర్ 3 పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు దగ్గర క్లియర్గా నేను మాట్లాడాను. సార్, జియో నెంబర్ 3 అంటే మా యువత భవిష్యత్తు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆ జియో నెంబర్ 3 రావడానికి మనం మరి ఏం చేద్దాం సార్ అన్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, మన ప్రభుత్వం వస్తే జియో నెంబర్ 3 సాధించడానికి ప్రయత్నం చేద్దాం, అది కాని పక్షంలో జియో నెంబర్ 3 స్థానంలో మళ్ళీ స్పెషల్ జియో తీసుకొచ్చి ఈ గిరిజన యువత, గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగం గిరిజన పిల్లలకి నేను భర్తీ చేయించే కార్యక్రమం చేద్దామని ఆయన స్పష్టమైనటువంటి హామీ అయితే నాకు ఇవ్వడం జరిగిందండి. ఆ రకంగా జరుగుతుంది. మీ కుటుంబంలో మీకు మరో ప్రత్యర్థి పుట్టుకొచ్చాడు, తాను కూడా మీ పార్టీ నుంచే సీటు ఆశిస్తున్నాడు, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని అని కూడా చెప్పుకుని తిరుగుతున్నారు, అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గం టీడీపీ క్యాడర్లో అన్నటువంటి చింత మీ దిగుస్థాయి కావచ్చు, లేదా మీ పార్టీ శ్రేణుల్లో కూడా ఏర్పడుతుంది. ఇది మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న, ఇది గ్యారంటీగా దీనికి చెప్పాలి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్డ్ ఉన్నారు సార్. వాటికి మీరు ఇప్పుడు టికెట్ ఆశించవచ్చు, తప్పులేదు. కుటుంబంలో ఎంతమంది అయినా టికెట్ ఆశించడంలో తప్పు లేదు. అండ్ టికెట్ అనేది ఒకటే ఉంటుంది. టికెట్ కుటుంబంలో ఒకడికి వచ్చిన తర్వాత ఇంకో 2 టికెట్ ఉండదు కదా. కాబట్టి మన కుటుంబానికి ఒక టికెట్ వచ్చింది, అది మన కుటుంబానికి అందరికీ ఒక సంతోషకరమైనటువంటి విషయమే. మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ నాకు టికెట్ కావాలని అడగడం అయితే అది అర్థరహితము. ఖచ్చితంగా ఆయన మా కుటుంబం సభ్యుడు కాబట్టి ఖచ్చితంగా నాకే సపోర్ట్ చేస్తాడు, నాకు వ్యతిరేకించడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో మేము ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే కుటుంబం. ఈ రకంగా ఖచ్చితంగా నాకు అయితే 100% నాకు ఆయన సపోర్ట్ చేస్తాడని నేను పూర్తిగా నమ్ముతున్నానండి. ఒకవేళ కానీ పార్టీ సీటు అంటే నేను మీరు మీ ఆశలు నేను ఉంచట్లేదు సార్, అంటే మీ భావన కూడా నేను ఎక్కడ తప్పుపట్టలేదు. ఒకవేళ కానీ సీటు ఆ వ్యక్తికి కానీ వెళ్తే మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను.
ఆయన మా తమ్ముడు కదా, ఉమ్. వేరేవాడు కాదు అది. అతనికి వచ్చిన నాకు వచ్చిన ఒకటే. దాదాపుగా ఆ. నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే అధిష్టానం ప్రకారం వేరే దొరదొర గారికి సీటు సానుకూలంగా మొత్తం కన్ఫర్మ్ అయిందని కూడా ఊహగానే అనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనప్పుడు కూడా సార్ మీ నియోజకవర్గం ప్రజలకి మీ తరపున ఇచ్చే హామీ ఉంది సార్. నమస్కారము. నా నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారము. నేను మీ దొన్నుదొర. ఇప్పుడు నా ఇంటర్వ్యూ మీరు చూశారు. నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యంలాగా నేను నెరవేర్చడానికి నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను. మన ప్రియతమ నాయకుడు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజనరీ నాయకుడు. ఆయన మన గిరిజనుల పరిస్థితి, మన గిరిజన ప్రాంతము కూలంకుషంగా ఆయనకి పూర్తిగా తెలుసు. ఆయన ఖచ్చితంగా 2024లో ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆయన గిరిజన ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎందుకంటే ఆయన గిరిజన పక్షపాతి. ఆయన మాటల్లో నాకు గిరిజనుల పట్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఆయన మాట ద్వారా నేను తెలుసుకున్నాను. ఆయన జియో నెంబర్ 3 చర్చించే క్రమంలో ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన గిరిజన ప్రాంతం బాగుపడుతుంది, గిరిజనులకు మేలు జరుగుతుంది. లోకేష్ గారి నాయకత్వంలో మనం గిరిజన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఆయన లోకేష్ గారి కూడా గిరిజనులు అంటే ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం. మన గిరిజనులు అమాయకులు, వాళ్ళకి మంచి చేయాలి, మంచి జరగాలని ఎప్పుడు ఆయన మన గిరిజనుల కోసం తపన పడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన లోకేష్ బాబు గారు. మీరందరూ తెలుగుదేశం పార్టీని ఆదరించి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించాలని మీ అందరినీ మరొకసారి నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా మంచి, చాలా ఇప్పుడు మీరు బిజీ షెడ్యూల్లో ఉన్నారు కూడా, క్యాంపెయిన్స్ చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో కూడా గ్రామాలన్నీ కూడా వచ్చినప్పుడు కూడా నా ఫోన్కి వాల్యూ ఇచ్చారు. మీరు వచ్చి రోజు ఇంత టైము మా ఛానల్ కోసం, అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజల కోసం కూడా కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అనుకున్నటువంటి గోల్ మీరు రీచ్ అవ్వాలని కూడా మా ఏఎంపీఎం ఛానల్ నుంచి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సివేరి దొన్నుదొర గారి అంతరంగం. చూసాం కదా, నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటాను, తెలుగుదేశం పార్టీ నా వెనక ఉంది, ప్రజల వెనక నేనున్నానని చెప్పి ఒక భరోసా కల్పిస్తున్నారు. 2024 ఎన్నికల్లో తప్పనిసరిగా అరకు నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయం అని చెప్తున్నారు. కుటుంబంలో ఎన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు కూడా కుటుంబం అంతా ఒకటే అని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు గిరిజన రైతులకు కానీ, గిరిజన యువతకు కానీ, గిరిజన ప్రాంతానికి కానీ ఆయన ఇచ్చినటువంటి హామీ ఎప్పటికీ మరువను. అధికారంలోకి రావంగానే ఇవన్నీ కూడా నెరవేర్చి తీరుతానని చెప్పి మన ఛానల్ ద్వారా ఆయనైతే కనుక హామీ ఇచ్చారు. ఇది ప్రస్తుతం దొన్నుదొర గారి అంతరంగం. వీడియో జర్నలిస్ట్ జనతో ప్రసాద్ ఎంపీఎం లేవ్, అరకు వ్యాలీ నుంచి.